బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి హ్యాపీ. ఇది ఇది ఎందుకు ఈ హెల్త్ కండిషన్ ఇప్పుడు వచ్చినది మనల్ని మనం ఫ్యూచర్ లో మెరుగు చేసుకోవడానికే అన్న విషయాన్ని మీరు నమ్మండి. ఓకే. ఆ తర్వాత ఖచ్చితంగా తనకు మెడికేషన్ ఇది ఇది మన నమ్మకం మాత్రమే. కానీ చేయవలసిన పని ఏంటి అనంటే తన ఈ హిమోగ్లోబిన్ శాతం ఇంప్రూవ్ అవ్వడానికి, లేకపోతే థైరాయిడ్ శాతం తగ్గడానికి మనం ఏం చెయ్యాలో ప్రతి విషయాన్ని స్క్రూపులెస్‌లీ చేయాలి. చా చాలా చాలా స్క్రూపులెస్‌లీ చెయ్యాలి. ఇదిగో డాక్టర్ ఇది చెప్పాడు. తూచా తప్పకుండా 8 గంటలకి టాబ్లెట్ ఏసుకోవాలి అని అన్నారనుకోండి. 8 గంటలకి కరెక్ట్‌గా ఆన్ డాట్‌లో వేసుకోండి. సో, ఇది అటు ఇటు చేయకండి. మనము ఏమి చెయ్యొచ్చో దానిని 100% చేయాలి. ఆలోచనలన్నీ పాజిటివ్‌గా ఉండాలి. చేసే పని మాత్రం రిలీజియస్‌గా అంటే ఎంత శ్రద్ధాశక్తులతో చేస్తే అంత బావుంటుంది. దాని మీద వల్ల అలా చేయడం మూలాన మనకి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆహ్, మీరు అయ్యో! ఇది తగ్గిపోయింది అనే మాటలు మాట్లాడొద్దు. ఇంట్లో గాని మీరు మాటలు మాట్లాడొద్దు. అండ్ ఆహ్, హ్మ్. ఎవరైనా వస్తుంటే ఆవిడని చూడ్డానికి రావడం, హాస్పిటలైజ్ అయ్యడమో, లేకపోతే ఏదన్నా నీరసంగా ఉన్నావు అని ఎవరన్నా మాట్లాడడం. ఇవేమి మాటలు మాట్లాడనివ్వకుండా యాస్ ఇఫ్ షీ ఈస్ వెరీ, వెరీ హ్యాపీ అండ్ హెల్తీ ఆ మాటలే మాట్లాడుకోండి. అంటే మీ ఇంటెన్షన్ ఏది బిలీవింగ్ మీద మీరు ఇప్పుడు కూడా నడుస్తున్నారన్నమాట. చేసే పనులు చేస్తూనే మనం ఏంటంటే ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఎక్కడ నెగటివిటీని అట్రాక్ట్ చేయట్లేదు. చేసే పనులు గూడా మంచి వృద్ధి కోసం చేస్తాం గాబట్టి అది ముందుకెళ్తుంది. గాట్ ఇట్? సో, మీకు అంతకు ముందుకి, ఇప్పటికి ఏమి తేడా లేదు. మీరు మంచిగా ఉండబోతోంది అని మీ మైండ్‌కి చెప్పుకోండి. ఎంత బాగా చెప్పుకోండి అనంటే, అది మిమ్మల్ని ఇంకెప్పుడు భయపెట్టకుండా ఉండేందుకు. భయపెట్టకుండా మనం ఉండాలి అనంటే, మనం పనులు కూడా చేయాలి. ఆ పనులు మనం ఏవైతే చేయాలో వాటన్నింటినీ తూచా తప్పకుండా చేద్దాం. చెప్పండి సార్. రాసే కొద్దీ మీ డిసప్పియర్ అవుద్ది. ఇప్పుడు మన నెగెటివ్ సిట్యుయేషన్ ఏదైనా వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయమని చెప్పాం గదా! సో, అది ఇదే గదా! ఇప్పుడు ఎంత ఇబ్బంది పెట్టే మనిషి గురించైనా మనం 10 మంచి విషయాలు రాసుకున్న తర్వాత మళ్ళీ ఆ మనిషి గుర్తొచ్చినప్పుడు అంత ఇంటెన్సిటీతో రాదు. ఉండదు వాళ్ళ మీద ఆ ఫీలింగ్. కానీ అదే గనక రోజు అదే మనిషి మీద మళ్ళీ రాయండి. ఆ తర్వాత అసలు అతని మీద ఎందుకు కోపమొచ్చింది ఇంత చిన్న విషయానికని అనిపిస్తది. లేదంటే వదిలేద్దాంలే అనిపిస్తది. అలాంటప్పుడు ఇదే అప్లికేషన్ హెల్త్ మీద కూడా. మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా అప్లై దిస్. ఓకేనండి. వెరీ అండ్ ఇంకోటి హ్మ్. నోటితో ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి మనకేంటంటే తెలియకుండానే జాలి. తెలియకుండానే వి టాక్ అబౌట్ అవర్ హెల్త్ ఇష్యూస్ పదే పదే వాళ్ళకి వీళ్ళకి చెప్పుకునే అలవాటు ఉంటది మనకి. ఓకే. కానీ హెల్త్ ఇష్యూస్ బాగోని వాటిని హైలైట్ చేయాలి. అక్కడ ఏమి ఉపయోగం లేదనుకో చెప్పడం మూలాన ఏం ఉపయోగం లేదు. మనకేం వాళ్ళు చెప్పలేరు ఉపాయాలు. అలాంటి చోట్ల అసలు ఆ ఇష్యూని ఎత్తొద్దు. అంటే తెలియకుండా ఇది కూడా ఒక రకమైన మనం జాలి క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. మనలో ఉండే లాసెస్ చెప్పుకుంటూ. అలా అవసరం లేకుండా మీరేం చేయాలంటే అసలు ఈ ప్లేస్‌లో నేను ఇంకా ఎప్పుడు నా నోట్లో నుంచి తనకి బాలేదు అనే మాట ఎత్తను. ఓన్లీ యూ ఆస్క్ ఫర్ టాబ్లెట్స్, యూ ఆస్క్ ఫర్ ద ఫుడ్ షీ ఈస్ ఈటింగ్. తను కరెక్ట్‌గా ప్రాపర్ ఫుడ్ తీసుకుంటున్నారా? టైమింగ్స్ అలాంటివి చెక్ చేసుకోండి. అండ్ తన వైపు నుంచి కూడా ట్రై టు టెల్ దెమ్. కొంచెం కొంచెంగా చెప్పండి. తను ఎంతవరకు చెప్పగలరో అంతవరకు. లేదంటే ఇలా చేయించండి. మనం ఇది బాగోవంగానే ఇక్కడికెళ్దామని. తనకి ఒక రకమైన విజువల్‌గా మీరు ఇంటెన్షన్ సెట్ చేస్తున్నారనమాట. ఒకవేళ ఈ కాన్సెప్ట్స్‌లోకి రాలేకపోతే ఒక ఇంటెన్షన్ సెట్ చేయండి. ఇదయిన తర్వాత నీది పర్సెంటేజ్ 12 వచ్చిందనుకో, ఎక్కడికెళ్దాం అని అడగండి బయటికి. సో దట్ ఆ ఇంటెన్షన్ తనకి హోప్‌నిస్తది. తను ఇంకా బావుండాలని తన ఎఫర్ట్ తను పెడతారు. ఓకేనా అండి. సో యెస్ తప్పకుండా. 5 రావటం ప్రెగ్నెన్సీలో చాలా మంది సిట్యుయేషన్. ఇన్‌ఫాక్ట్ నాది కూడా 5. హ్మ్. సో నాకు చాలా ఇంజెక్షన్‌లు పొడిచారు. నా చెయ్యంతా వాసిపోయేది. ఐ సఫర్డ్ ఎ లాట్ ఫర్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ. తర్వాత నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి ఆల్‌మోస్ట్ నేను మెంటల్లీ చాలా హెల్తీ అయిపోయా. ఎంత హెల్తీ అయ్యానంటే నన్ను ఏవి భయపెట్టలేకపోయాయి. అండ్ నా చైల్డ్‌లో కూడా డిఫరెన్స్ ఉంటది. సో, ఆమెని ఇప్పుడు మేము పట్టుకోలేము. అలాంటి వెరీ యాక్టివ్ కిడ్. సో, ఎప్పుడు కోతిలాగా దానికి దీనికి పట్టుకొని ఎలాడుతా ఉంటది. సో
మనం ఎంత బాగున్నామో బేబీ కూడా అంత బాగుంటది. మన మానసిక స్థితి కూడా ఎఫెక్ట్ చేస్తుంది బేబీని. సో ఇప్పుడు మళ్ళీ దాని గురించి అయ్యో మేము అప్పుడు ఎలా ఉన్నామని మళ్ళీ ఎవరు అనుకోవద్దు. ఇప్పుడు మన చేతుల్లో ఏముందో దాన్ని మంచిగా పిల్లలకి ఇద్దాం చాలు. మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు. ఓకేనండి. థ్యాంక్ యూ. మనము అందరికి ఒక చిన్న మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ కూడా చెప్తాను. ఆ, ఏదైనా మనస వాచ కర్మణ అని అంటారు కదా, మూడు మూడు విధాలు. మనస వాచ కర్మణ అని అంటారు కదా. సో దిస్ ఈస్ లైక్ థింకింగ్, స్పీకింగ్ అండ్ యాక్టింగ్. థింకింగ్, స్పీకింగ్, యాక్టింగ్. మనము పవర్ ఆఫ్ నౌ లో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అంటే, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని అంటే, మనము ఆలోచించే ఆలోచన, మాట్లాడే మాట, చేసే పని ఎప్పుడూ యూనిజన్ లో ఉండాలి. ఎప్పుడూ పాజిటివిటీ మాత్రమే ఆ, ఉండాలి. సో మన మైండ్ సిచ్యువేషన్ ని చూసినప్పుడు జనరల్ గా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది నెగిటివ్ గా. అంటే థింక్ చేసేది థింకింగ్, స్పీకింగ్, యాక్టింగ్. థింక్ చేసేది నెగిటివ్ గా ఉంటుంది. కానీ మన చేతుల్లో ఉన్నది ఏంటంటే స్పీకింగ్ అండ్ యాక్టింగ్. స్పీకింగ్ అంటే మాట్లాడే మాట, మనం వ్యవహరించే తీరు పాజిటివ్ గా ఉండడం లాగా చూసుకోండి. అంటే స్పీకింగ్ అండ్ యాక్టింగ్ పాజిటివ్ గా ఉండడం చూసుకోండి. థింకింగ్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది, ఎలా చేంజ్ అవుతుంది అని అంటే, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం మూలాన చేంజ్. అంతా మంచే జరుగుతుంది అని మనం నమ్మడం మూలాన చేంజ్ అవుతుంది. మన నమ్మకం మూలానే మనకి వి విల్ బి అట్రాక్టింగ్ మెనీ థింగ్స్. ఈ మూడిట్లో ఏదైనా, ఈ మూడు యూనిజన్ గా లేవనుకోండి, మనం మంచిగా ఆలోచించలేకపోయినా మనం మాట్లాడి చేతలు చేసి వేస్ట్. అంటే మన ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. లేకపోతే మనం మాట్లాడుతూ ఉన్నాము, ఆలోచిస్తూ ఉన్నాము, సరిగ్గా చేయలేకపోతున్నాం, అంటే ఏం చేయాలో అది సరిగ్గా చేయలేకపోతున్నాం అని అనుకోండి, మనము పాజిటివ్ గా ఏమి చేయలేకపోతున్నాం అనుకోండి, అది దాని ఎఫెక్టివ్నెస్ కూడా తగ్గిపోతుంది. అలానే మనం మాట్లాడే మాట పాజిటివ్ గా కాకుండా నెగిటివ్ గా ఉండి, మిగతా రెండు పాజిటివ్ గా ఉన్నా మనకి బహుశా అంత మంచి ఫలితాలు రావు. సో అందుకనే మనము చెప్పుకునేటప్పుడు కూడా ఎవ్రీ టైం, ఎవ్రీవేర్ పాజిటివిటీ, గ్రాటిట్యూడ్ చెప్పడము కూడా, గ్రాటిట్యూడ్ చేయడం కూడా, మనకి మన యాక్షన్స్ ఏవైతే చిన్న చిన్న పనులు చేయాలో వాటిని కూడా యు విల్ బి యాక్టింగ్ ఇన్ ఏ గ్రాటిట్యూడ్ ఎమికబుల్ మేనర్. గ్రాటిట్యూడ్ ని మీరు చూపించే విధంగా మీ యాక్షన్స్ ఉంటాయి. ఎవరైనా అంటే యాక్షన్ అంటే చేత్తో చేసేదే కాదు, ముఖ కవళికలతో గాని, లేకపోతే ఎవరినైనా కలిసినప్పుడు వంగడం గాని, లేకపోతే ఏదైనా మనస్ఫూర్తిగా చేయడం గాని, ఇదంతా యాక్షన్ తోనే. సో ఇది ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. థింకింగ్, స్పీకింగ్, యాక్టింగ్. ఆలోచించడము, మాట్లాడడము, కార్యాలను అంటే పనులను చేయడం. ఈ మూడు యూనిజన్ లో ఉండేటట్లు, మూడు సింక్రోనిస్ గా ఉండేటట్లు, మూడు ఒకే విధంగా ఉండేటట్లు చూడండి. ఎలా? అది ఈ క్షణంలో గ్రాటిట్యూడ్ తో ఉంటూ చేసుకుంటే ఏవైనా సరే అన్ని బాగుండవలసినదే. ఇది యూనివర్సల్ లా. సో థింకింగ్ పరిపరి విధాలుగా పోతుంది. ఏదైనా మనకి ఛాలెంజ్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో హెల్త్ బాగాలేదు, ఛాలెంజ్ వచ్చింది, థింకింగ్ పరిపరి విధాలుగా పోతుంది. కాబట్టి దానికోసం ప్రయత్నపూర్వకంగా అప్పుడు ఎక్కువ బిలీవ్ చేయాలి, ఎక్కువ రాస్తూ ఉండాలి. ఎక్కువ రాస్తూ ఉండడం మూలాన మనము ఆలోచించే ఆలోచన యొక్క ప్రభావం కూడా మారుతుంది. ఎక్కువ మంచిగా ఆలోచించకుండా
సమస్య చాలా జటిలమైంది అని అనుకోండి. అప్పుడు కూడా మనం ఏమైతుందో తెలీదు. నాకు మొత్తం సర్వే సర్వత్రా నువ్వే. ఆ! కర్త కార్య మొత్తం నువ్వే అనేసి మనం దేవుడిని ఎలా శరణార్థంగా వేడుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే మనకి ఇలా ఇది దిస్ ఈజ్ లైక్ మనం మైండ్‌ని దేవుడి వైపు ఎలా ట్యూన్ చేస్తామో గ్రాటిట్యూడ్ కూడా. సో, అంతా మంచే జరుగుతుంది అనే ఫీలింగ్ మీరు పెడితే all of the universal laws will certainly help you. సో ఇక్కడ మనము ఫోకస్ చేస్తున్నది ఏంటి అనంటే థింకింగ్. ఏవైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు థింకింగ్ కూడా పాజిటివ్ గానే ఉండేలాగా చూసుకోండి. అంటే మీకు ప్రాబ్లమ్స్ వెంటనే దాని గురించి ఆ సిట్యుయేషన్ మరి వరస్ట్ అయిపోయేదాకా వెయిట్ చేయకూడదు. వెయిట్ చేయకుండా ఈ లోపలే యూ హ్యావ్ టు రైట్ గ్రాటిట్యూడ్. వెంటనే ఆ సిట్యుయేషన్ లో ఇక్కడ ఈ పరిస్థితిలో మంచి విషయాలు ఏమున్నాయని ఎదుక్కోవాలి. కష్టంగా అనిపించినా యూ హ్యావ్ టు డూ ఇట్. ఎప్పుడైతే ఆ పని చేస్తారో ఆటోమేటిక్ గా మీకు సొల్యూషన్స్ దొరుకుతాయి. పూర్తిగా అన్ని తల నిండా బ్లాక్స్ ఉన్నప్పుడు దారులు ఎలా ఎతుకుతాము? దారులు ఎతకాలంటే మనం ఓపెన్ గా ఉండాలి కదా! సో ఎప్పుడైతే మీరు రాయటం మొదలు పెడతారో సిట్యుయేషన్ మారేలాగా ఉంది. బాగుండకపోయేలాగా ఉంది. తెలుస్తుంది మీకు. యూ హావ్ టు రైట్ డౌన్ వెంటనే. రాయండి. పొద్దున్నే గ్రాటిట్యూడ్ రాయండి. ఆ సిట్యుయేషన్ గురించి అన్ని అంటే మంచి విషయాలు రాసుకోండి. ఏదైనా సరే మనిషి అయినా, సిట్యుయేషన్ అయినా. ఆటోమేటిక్ గా మీకు సొల్యూషన్స్ కి ఓపెన్ అప్ అవుతుంది మీ మైండ్. అప్పటికప్పుడు మీరు ఎలా బయటపడాలో కూడా దారులు మీకే తెలుస్తాయి. థింక్ పాజిటివ్. థింక్ పాజిటివ్ అనంటే పాజిటివిటీకి మనం ఎప్పుడు ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ పాజిటివిటీ అలవాటు లేదు అనే దానికంటే కూడా ఇప్పటి నుంచి మనము ట్యూన్ చేస్తూ ఉంటే మన మైండ్ ని పాజిటివ్ విషయాలు ప్రతి క్షణంలో ప్రతి విషయంలో చూసే అలవాటు వస్తుంది. సో ఇప్పుడు ప్రాక్టీస్ మనం ఇప్పటి కోసమే కాదు మన ఫ్యూచర్ కోసం కూడా ఇది ప్రాక్టీస్ ని మన సబ్ కాన్షియస్ మైండ్ ని మన పాత్వేస్ న్యూరల్ పాత్వేస్ ని చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నాం అనమాట. ఈ రోజు అంతా బానే ఉంది కదా, ఏం గ్రాటిట్యూడ్ చెప్పుకోని అవసరం లేదు అని కూడా అని కూడా అనుకోవద్దు. ఇట్ ఈస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. ఈ పవర్ ఆఫ్ నౌ లో మన ఫ్యూచర్ ని కూడా మంచిగా నిబిడీకృతం చేస్తున్నాము. దానిలో దాచేస్తున్నాము. ఏంటి? మన న్యూరల్ పాత్వేస్ ని మనము ఏర్పాటు చేసుకొని ప్రతి క్షణాన్ని పాజిటివ్ గా చూడాలి అనే దృక్పథాన్ని అలవరుచుకుంటున్నాం. రైట్? ఎవరైనా మాట్లాడాలా అండి? సంబడి హస్ రైజ్డ్ హ్యాండ్. విజయ్ గారు చెప్పండి. చెప్పండి విజయ్ గారు, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పనులు ఆన్ టైం చేసుకోలేరు, పోస్ట్‌పోన్‌మెంట్ ఉంటుంది గదా! దానికి మనం గ్రాటిట్యూడ్ ఎలా రాసుకోవాలి? అంటే మనకి మనమే ఎప్పుడు కూడా ఇది సిచ్యువేషన్ మనకి మనమే. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ అదర్స్. దిస్ వర్క్స్ మోర్ ఆన్ అస్. ఎందుకంటే మనము అవతల వ్యక్తి మీద ఈ గ్రాటిట్యూడ్ ఎందుకు పని చేయదు అని అంటే మన మీద మనమే చేసుకోవాలి. మనమే ఆలోచించాలి, మనమే మాట్లాడాలి, మనమే యాక్ట్ చేయాలి కాబట్టి. ఇట్స్ ఓన్లీ ఎవ్రీ టైం. అంటే నేను మీకే కాదు అందరికీ క్లారిటీ చెప్తున్నది ఏంటి అని అంటే ఫస్ట్ నేను మారాలి. నేను మారాలి. నేను ప్రపంచంతో సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మారాలి. బి ద చేంజ్ దట్ యు వాంట్ టు సీ ఇన్ అదర్స్. దట్ యు వాంట్ టు సీ ఇన్ ద యూనివర్స్. బి దట్ చేంజ్ ఫస్ట్. రైట్? సో ఇప్పుడు మీ క్వెషన్ మీ గురించి మాత్రమే కదండి విజయ గారు? ఆ! అవును సార్. రైట్. అదే సార్. అంటే మనం ఏదైనా పనులు ఆన్ టైం చేసుకోకుండా పోస్ట్‌పోన్ చేస్తాం గదా! అలా కాకుండా అవును. ఆన్ అప్పుడే చేసేసుకోవాలి. పోస్ట్‌పోన్ చేయకుండా అంటే గ్రాటిట్యూడ్ ఎలా రాసుకోవాలి? ఓకే. మీరు గ్రాటిట్యూడ్ లో ఇలా రాసుకోండి. టు డూ లిస్ట్ రాస్తారు కదా! టు డూ లిస్ట్ చేస్తున్నారండి మీరు? చేస్తున్నాం. మనము రోజు చేయవలసిన పనులన్నీ రాసుకుంటున్నాం కదా! సో, ఆ రాసుకున్న టు డూ లిస్ట్ ని ఇలా మార్చుకోవచ్చు. మీరేం చేయండి అంటే లిస్ట్ చేసేసుకొని మీరు ప్రయారిటైజ్ చేయండి. ఏవి చాలా ఇంపార్టెంట్, ఏవి ముందు చేయాలి, ఈరోజు కంపల్సరీ అవ్వాలి అనే వాటిని ప్రయారిటైజ్ చేయండి. ఆ పనుల్ని ముఖ్యంగా అంటే మనకి ఏది కష్టంగా అనిపిస్తుందో, లేదంటే మనం ఏది చాలా ఇంపార్టెంటో అది ఫస్ట్ చేస్తే బావుంటది కదా! సో, మనకి ఆ డేలో మన ఇంపార్టెంట్ పని అయిపోయినట్టు.
ఇది చేసే ముందు మీరు రాసుకుంటున్నారు కదా, ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత అది రాసిన తర్వాత ఏం చేయండి అంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయండి. విజువలైజింగ్ ఐడియా ఉంది కదా? ఆ! ఉంది మ్యామ్. ఓకే. కళ్ళు మూసుకొని ఈ పని సక్సెస్ఫుల్ గా అయిపోయినట్టు చూడండి, మీరు చేసేసినట్టు. ఓకేనా? మీరు ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు చూడగలరా? ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇమాజినేషన్. మీరు కళ్ళు మూసుకొని ఈ పని మీరు సక్సెస్ఫుల్ గా చేసినందుకు మీరు థ్యాంక్ యూ చెప్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఓకేనా? ఒకసారి ఈ రోజు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేయండి దాన్ని. మీరు ఒక్కొక్క దానిలోకి ఒక్కొక్కటి అంటే మీ టు డూ లిస్ట్ లో ఒక్కొక్క దాని, ఇది అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే ఇప్పటికీ మన టు డూ లిస్ట్ చేసినా మనం కవర్ చేయలేకపోతున్నాము అని అనిపిస్తుంటే, ఒకటి ఈ రోజు చెయ్యగలిగేలాగా ప్లాన్ చేసుకోవాలి. అంటే మన ఎఫిషియన్సీ, మన ఎఫర్ట్ ఎంత ప్రాక్టికల్ గా ఆలోచించుకుని మనం ఎంత పెట్టగలము, టైము ఇవన్నీ బేస్ చేసుకుని మీరు టు డూ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు కదా, ఈ రోజు ఇది అని చెప్పి. మనం ఈ రోజు మొక్క వేయాలంటే ముందు పాట్ రెడీ చేసుకోవాలి, సాయిల్ రెడీ చేసుకోవాలి, మాన్యూర్ రెడీ చేసుకోవాలి కదా. ఇలాగా మనము ప్లాన్ ప్రాపర్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఈ రోజు కావాల్సిన మొదటి మెట్టు ఏంటో చూసుకోండి. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఏ లాంగ్ ప్రాసెస్, లేదు అవేమి లేవు అయినా కూడా నేను మిస్ చేస్తున్నాను అన్నప్పుడు, అండ్ అది కూడా ఓన్లీ నేను దాన్ని మర్చిపోవడం మూలన మిస్ చేస్తున్నాను, లేదంటే దానికి అది ఇంపార్టెంట్ అని ఆ నిమిషం ఫీలింగ్ రావట్లేదు కాబట్టి మిస్ చేస్తున్నారు అనుకోండి, యూ కెన్ డూ దిస్. మీరు రాసిన ప్రతి టు డూ లిస్ట్ లోని వర్క్స్ ని కళ్ళు మూసుకుని మీరు అది పని చేస్తున్నట్టు చూడండి, సక్సెస్ఫుల్ అయిపోయింది. సో మీరు దానికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు. మీరు మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నారు, కంప్లీట్ అయింది. ఇక్కడ ఫీలింగ్ ఇంపార్టెంట్. మీరు గ్రాటిట్యూడ్ చెప్పేటప్పుడు ఆ ఫీలింగ్ మీకు హృదయం నుంచి రావటాన్ని చూడాలి. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు నోటుతో కాదు, మీరు మీ మనసుతో మాట్లాడుతున్న ఆ ఫీలింగ్ ని తెచ్చుకోండి. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పుకోండి టాస్క్ కంప్లీట్ అయినందుకు ఇన్ యువర్ మైండ్. ఓకేనండి? ఇలా చేయటం వలన మీ ఎఫర్ట్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. మీరు ఆ వర్క్ చేయటానికి చాలా త్వరగా యూ విల్ రెడీ యువర్ సెల్ఫ్. ఇది అందరూ చేయొచ్చండి. మీరు టు డూ లిస్ట్ రాయంగానే ఒకసారి ఒక్కొక్క దానిలోకి వెళ్ళటం, ఆ కంప్లీట్ చేసినందుకు ఆ టాస్క్ కి థ్యాంక్ యూ చెప్పుకోవడం, మళ్ళీ రెండో టాస్క్ ఏంటో చూడటం, మళ్ళీ దాన్ని విజువలైజ్ చేయటం, ఈ టాస్క్ కంప్లీట్ అయినందుకు థ్యాంక్ యూ చెప్పుకోవడం. థ్యాంక్ యూ చెప్పుకుంటున్నప్పుడు సిన్సియర్ గా ఆ ఫీలింగ్ ని అనుభవించాలి అండ్ గో ఫర్ ద నెక్స్ట్. అలా గనక మీరు చేయగలిగితే మీరు మాక్సిమం టాస్క్ కంప్లీట్ చేస్తారు. మ్యామ్ ఇంకొకటి, ఇప్పుడు డైలీ రాస్తున్నాం కదా మ్యామ్, అవి పేపర్స్, బుక్స్ చాలా అవుతున్నాయి. ప్లస్ ఎక్కడైనా పెడితే మ్మ్. చూస్తారు, అది ఫీలింగ్ ఉంటుంది కదా. అది మ్మ్. ఏం మ్మ్. చేయొచ్చు అది? మ్మ్. అంటే చూస్తే ఇబ్బంది అని ఉంటే కనుక ప్రాపర్ గా వాటిని లాక్ చేయండి పోనీ. అంతే కదా. అంటే చూడకూడదు అని అనిపిస్తుంది కదా, అనిపించినప్పుడు మరి వాటిని హైడ్ చేయండి పోనీ కొన్నాళ్ళు, తప్పేం లేదు. అండ్ ముందే అసలు చూస్తే ఏమవుతుంది అనేది ఒక క్వశ్చన్. లేదు మీకు నిజంగా ఇన్సెక్యూర్ గా అనిపిస్తుంది ఫీలింగ్, దీన్ని కూడా ఎవరు చూడొద్దు అనిపిస్తుంది, అప్పుడు ఏం చేయంటే యూ కెన్ ప్రాపర్లీ లాక్ దెమ్. ఎక్కడో ఒక ర్యాక్ లో లాక్ చేసేసేయండి వాటిని కొన్నాళ్ళు, మీకు ఈ ఫీలింగ్ పోయేదాకా. బంగారం మనం ఎలా అయితే దాచుకుంటామో, ఉమ్, బహుశా మనం మన చాలా విలువైన పెన్ను అనుకోండి, ఏదైనా ఒక ₹1,00,000 పెన్ను అనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా దాస్తాం. దాన్ని మనం చక్కగా దాచుకుంటాం. ఎందుకు అనంటే ద ఫియర్ ఆఫ్ లాస్ మనకుంటది. సో మనం అదే ₹10 పెన్ను అనుకోండి, ఎక్కడ పెట్టినా అది మనకి గుర్తుంటది. వెన్ మామూలు రింగ్ లేకపోతే బంగారం రింగ్‌కి మీకు తేడా ఉంటది. మామూలు పుస్తకానికి మీరు రాసుకునే ఈ పుస్తకానికి తేడా ఉంటది. సో, దాన్ని ప్రతిసారి ప్రతిరోజు ఒకే చోట పెట్టుకోండి. సో దట్ యూ విల్ నాట్ ఫీల్ దట్ యూ ఆర్ మ మిస్‌మేనేజింగ్ ఆర్ మిస్‌హ్యాండ్లింగ్ ఇట్. సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాను అనేసి అనుకోకుండా దాన్ని ఒక స్పెసిఫైడ్ ప్లేస్‌లో పెట్టుకోండి. ఎప్పుడు అవకాశం దట్ ఈస్ ఆల్సో లైక్ దట్ విల్ యాక్ట్ లైక్ ఎ పవర్ హౌస్ టు యూ. మీకెప్పుడైనా బై చాన్స్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినా గాని, వెన్ యూ లుక్ బ్యాక్ ఇంటూ హౌ మచ్ హౌ మెనీ థింగ్స్ యూ ఆర్ గ్రేట్‌ఫుల్ ఫర్, యూ విల్ ఫీల్ ఎ వెరీ, వెరీ సాటిస్ఫైయింగ్ బిహేవియర్. మీకు తెలియకుండా మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఇవన్నీ రాసి మీరంతా థాంక్ యూ చెప్పుకొని ఉంటారు గాబట్టి, అరే! నేను జీవితం మీద ఆశ కల్పించడానికి నాకు ఇన్ని ఎక్కువ విషయాలున్నాయా అని మీకు అనిపించేలాగా రాసుకోండి. అందుకని రాసుకునేటప్పుడు ఒక పుస్తకంలోనే
రాసుకోండి. అంటే గ్రాటిట్యూడ్ అనేది మొత్తం ఒక బుక్ లోనే, టు డూ లిస్ట్ అనేది ఇంకో బుక్ లో, డైరీ అనేది ఇంకో బుక్ లో, ఈ 3, 4 ఒక ఒక బుక్ లోనే చేయండి. ఆ స్పెసిఫైడ్ బుక్స్ లోనే చేయండి. మీరు అన్ని బుక్స్ నేను సరిగ్గా మేనేజ్ చేయలేను అని అంటే ఒక బుక్ నే 3 పార్ట్స్ గా చేయండి. బుక్ లో రాసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. మీరు ఏ రోజు డేట్ వేస్తారు కదా, టు లిస్ట్ రాస్తారు, గ్రాటిట్యూడ్ రాస్తారు. నేను 3-4 పుస్తకాలు ఒకేసారి చదువుతాను, అన్ని ఒక బుక్ లోనే రాసేసుకుంటా ఉంటాను. బట్ మనకి క్లారిటీ ఉంటే చాలు కదా. సో ఇట్స్ లేకపోతే ఆ బుక్ ని 3 పార్ట్స్ గా చేసి అది అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ లైక్ ఇట్ విల్ బి లైక్ ఏ వండర్ఫుల్ మెమరీ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. సో మేము రాసిన డైరీస్ గానీ, లేకపోతే మేము రాసిన గ్రాటిట్యూడ్ బుక్స్ గానీ, మాకు అన్నిటికంటే ప్రెషియస్ ఈ రోజు అవి. సో మాకు మా డైరీలు, గ్రాటిట్యూడ్ బుక్స్ అంటే ఏదన్నా మనం అంత తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే ప్రెషియస్ థింగ్స్ గా అవి మారిపోయాయి. అవి మారేంతలాగా మనం ప్రాక్టీస్ చేస్తే మన డైరీస్, మన టు డూ లిస్ట్, లేకపోతే మన జర్నల్స్. సో దిస్ విల్ ఆల్ బి యువర్ ట్రెజర్స్ ఇన్ యువర్ ఫ్యూచర్. మనం ఎలా అయితే పెళ్లి ఆల్బమ్స్ దాచుకుంటాము, పెళ్లి ఫొటోస్ దాచుకుంటాము, దీస్ ఆల్సో కెన్ బి ప్రాపర్లీ హ్యాండిల్డ్. నిజంగా అనిపిస్తాయి వాటిని. అందుకనే ఎక్కడ పడితే అక్కడ రాయొద్దు, ఎలా పడితే అలా రాయొద్దు. రాసేటప్పుడు కూడా నేను అంతకు ముందు కూడా చెప్పుంటాను, ఇప్పుడు చెప్తున్నాను, చాలా వీలైనంత నీట్ గా రాయండి. ఎందుకంటే నేను కూడా ఇంత అద్భుతంగా రాయగలనా అనే ఫీలింగ్ మీకు తర్వాత వస్తుంది మీరు చూస్తున్న కొద్దీ. ఎందుకంటే ఇది ఎవరు చెప్పరు, మన కోసం మనం చేసుకోవాల్సిన మంచి విషయం. రైట్? సార్, ఒక చిన్న విషయాన్ని మేడం విషయంలో యాడ్ చేయాలనుకున్నాను. అంటే మేడం పోస్ట్ పోన్ అంటుంది కదా, మీకు ప్రయారిటీ లిస్ట్ లో నీడ్ అనే పదాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఉదాహరణకు మీరు పొయ్యి దగ్గర పాలు వేడి చేస్తూ ఉంటారు, పాలు పొంగుతూ ఉంటాయి. పాలు పొంగేటప్పుడు నేను లంచ్ బాక్స్ పెడతాను అనుకోరు కదా, అక్కడ నీడ్ ఏంటి? ఇమీడియట్లీ స్టవ్ ఆఫ్ చేయడం. అది నీడ్. మీరు చేసే పనులలో నీడ్ కంపల్సరీ మీరు గుర్తిస్తే ఖచ్చితంగా చేస్తారు. పోస్ట్ పోన్ అనేది ఉండదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ బుక్స్ లో కూడా మేడం 3 పార్ట్స్ కానీ 4 పార్ట్స్ కానీ మీరు ఎన్ని రాయాల్సింటే ఒక బుక్ లో రాస్తే ఇండెక్స్ రాసుకోండి. ఫస్ట్ పేజ్ నుంచి 50 పేజ్ వరకు ఇది రాస్తున్నాం అంటే కన్ఫ్యూజన్ కూడా ఉండదు. మాకు ఏదైనా కావాలంటే ఈజీగా దొరికే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వెన్షన్ నవీన్ గారు. థ్యాంక్ యూ సార్. సెల్ఫ్ లవ్ గురించి లాస్ట్ క్లాసెస్ లో మనకి టాపిక్ వెళ్ళింది, మనల్ని మనం ప్రేమించుకోవటం ఎలా అని చెప్పి అడిగారు. ఇది మిర్రర్ ప్రాక్టీస్ చెప్పాను, బట్ నేను ఆ రోజు కంప్లీట్ చేయలేదు. సో ఇప్పుడు ఒక్కసారి అది అది మీరు అంటే ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు గ్రాటిట్యూడ్ రాయండి. ఫస్ట్ క్లాస్ ఇప్పుడు అయిపోతుంది కదా మనకి 10-15 minutes లో. ఫస్ట్ ఏం చేస్తారంటే గ్రాటిట్యూడ్ మంచిగా ఈ రోజు 10 మంచి విషయాలు రాసుకోండి. అంటే ఈ రోజు యాక్చువల్ గా చెప్పాల్సిన క్లాస్ చెప్పడానికి టైం లేదు, సో మనం రేపు కంటిన్యూ చేద్దాము. ఇంకా అందుకని ఈ సెల్ఫ్ లవ్ అనేది ఎలా చేయాలనేది చెప్తారు. ఒకటి, మీరు గ్రాటిట్యూడ్ లిస్ట్ చేయాలి. మంచిగా ఈ రోజు 10 మంచి విషయాలు రాయండి. ఈ రోజు మీకు మంచిగా అనిపిస్తున్నవి, లేదంటే మీరు దీవెనలుగా ఫీల్ అవుతున్న ప్రతి మంచి బ్లెస్సింగ్ ని రాసుకోండి. అది చిన్నది పెద్దది సంబంధం లేకుండా ప్రతి మంచి విషయాన్ని రాయండి. వీలైతే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసేసేయండి రాయటం, నేను మాట్లాడుతుంటా, మీరు స్టార్ట్ చేయండి. సో రాసిన తర్వాత మనసుకి మంచి ఫీలింగ్ వచ్చిన తర్వాత మీరు చక్కగా మిర్రర్, మీ ఇంట్లో మీరు ఎప్పుడు చూసే మిర్రర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి మీరు రోజు ఈ పని చేయొచ్చు. ఏమని అంటే పొద్దున్నే వెళ్ళి మీరు మార్నింగ్ లేవగానే కానీ గ్రాటిట్యూడ్ రాయంగానే వెంటనే కానీ వెళ్ళి మిర్రర్ దగ్గర నుంచి ఒక్కసారి మనస్ఫూర్తిగా తెలుగులో కానీ, లేదంటే మీకు ఏ భాష దగ్గర ఆ భాష దగ్గరలో, ఇప్పుడు ఇంగ్లీష్ కంఫర్టబుల్ అనుకోండి, బాగా మీ మనసుకు దగ్గరైన భాష అనుకోండి, ఐ లవ్ యూ అనే మాటని నిదానంగా కనీసం 3 సార్లు చెప్పండి. సిన్సియర్ గా మీ కళ్ళల్లోకి మీరే చూసుకుంటూ, అద్దంలో దగ్గరికి నుంచోండి, మీ కళ్ళల్లో మీరే చూసుకుంటూ చెప్పండి. ఐ లవ్ యూ అనేది చెప్పండి. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో మనని ఎవరన్నా అందరికంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉంటారు అంటే అది మనమే.
కాకపోతే మనము ఏం చేస్తామంటే మనకి వచ్చే కష్టాల మూలను మనం అనుకున్న కష్టాల మూలను తెచ్చుకున్న కష్టాలు ఏవో మొత్తానికి ఓవరాల్ గా మనం ఏమనుకుంటామంటే మనల్ని మనము మర్చిపోతాం. కేర్ చేయటం, ప్రేమించడం మర్చిపోతాం. కానీ ఏది చేసినా కూడా మనకి అన్ని మంచిగా ఇచ్చుకోవాలనే కదా. ఒక ఫ్యామిలీని మంచిగా చూసుకుంటాం. ఎందుకని? చూడండి, లోతు లేదని చూడండి. మనకు ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి అనుకుంటాం. ఇక్కడ చూడండి మనకి కదా, మన లైఫ్ బాగుండాలని గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అన్ని చేస్తుంది లోపల సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఇవ్వటానికి. అలాంటప్పుడు ప్రతిరోజు వెళ్ళి మనస్ఫూర్తిగా మనం ఐ లవ్ యూ ఎందుకు చెప్పలేము? సో అద్దం దగ్గరికి వెళ్ళి చాలా స్లోగా మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది నోటితో కాదు, హృదయంతో. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు మాట్లాడినా ఇక్కడి నుంచి మాట వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఇక్కడ నుంచి మాట ఎలా వస్తుంది అని అనిపించవచ్చు. మీరు బాగా ప్రేమగా మీ పిల్లలతో మాట్లాడి గమనించండి, మీకు మాట ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచే వస్తుంది. ఇక్కడ ఫీలింగ్ ఉంటుంది. వామెత్ అంటారు కదా, వామెత్ కానీ ఒక రకమైన టింక్లింగ్, ఒక రకరకాల సెన్సేషన్స్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటది. గుండె దగ్గర ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అది ఉన్నప్పుడే దాంతోనే మనం ప్రేమగా మాట్లాడేది. ఎందుకంటే అవన్నీ లవ్ అనేది ఇక్కడ వచ్చేది, ప్రొజెక్ట్ అయ్యేది. కాబట్టి మీరు ఏం చేయండి, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కళ్ళల్లోకి చూడాలి. కంపల్సరీ కళ్ళల్లోకి చూస్తూ చెప్పండి ఐ లవ్ యూ, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే నువ్వు ఎలా ఉన్నా, నువ్వేం చేస్తున్నా, వాటితో వేటితో నాకు సంబంధం లేదు. ఐ లవ్ యూ, జస్ట్ ఐ లవ్ యూ. మన పిల్లల్ని మనం ఏ కారణం అక్కర్లా ప్రేమించడానికి కదా, కదా రీజన్ ఉండాలి వాళ్ళని ప్రేమించడానికి. ఎగ్జాక్ట్ గా మనం కూడా అంతే కదా మరి. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవడానికి కారణం అవసరం లేదు. సో మనస్ఫూర్తిగా మనం ప్రేమించుకుందాం. ఇక్కడ మనందరం మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం కాబట్టి పొద్దున్నే ఇలా వచ్చి కూర్చోగలుగుతున్నాం. మనం అంటే మనకి ఎంతో ఇష్టం కాబట్టి, మనం ఎంతో మంచివి ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మనకి బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం, బెస్ట్ లైఫ్ ని ఓకే మంచి విధానం చూడాలనుకుంటున్నాం. అన్ని రకాలుగా అన్ని బాగుండాలని కోరుకుంటున్నాం. బట్ ఫస్ట్ మనం బాగుంటేనే అన్ని బాగుంటాయి. మనం బాగుండాలంటే మనం హీల్ చేసుకోవాలి. లోపల చాలా గాయాలు ఉంటాయి పాస్ట్ నుంచి మనకి. సో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎంతలా ప్రేమించండి అంటే అన్ని క్షమించేయండి, అన్ని వదిలేయండి. అసలు మీరు ఏదో అచీవ్ చేస్తేనో ఇలా అనిపిస్తుంది. ఆ ముందు అద్దం దగ్గర నుంచోగానే ముందు నీరసాలు గుర్తొస్తాయి చాలా మందికి. సో నీరసాలు అవసరం లేదు. పరిగెత్తాలని మీరు అనుకున్నారు, పరిగెత్తద్దు, మానేయండి కదా. డిసైడ్ అయింది మీరు. అందరూ పరిగెడుతున్నారు, నేను పరిగెడతా అనుకున్నారు. పరిగెత్తిన వాళ్ళు ఎంతమందో సంతోషంగా ఉన్నవాళ్ళు కదా. మనమేమనుకుంటున్నాం, ఆ సొసైటీ చూపించే ఆ స్టాండర్డ్స్ కి మనం లేకపోతే నాకు అర్హత లేదనుకుంటున్నాం. అసలు నిజానికి పరిగెత్తాలని ఎవరు చెప్పారు? మీకు ఇష్టమైన వాటి కోసం మీరు ప్రయాణం చేయండి అంతే. అందరూ పరిగెత్తారని మనం పరిగెత్తక్కర్లేదు, పరిగెత్తలేకపోతున్నాం అని బాధపడక్కర్లేదు. ఒక 3 మొక్కలను తీసుకుందాం, ఒక మనీ ప్లాంట్ ని తీసుకుందాము, ఒక గుమ్మడికాయని తీసుకుందాము, ఒక ఇంకేదన్నా క్రీపర్స్ ఒక 2-3 తీసుకున్నాం. ఒకటి నేల మీద వెళ్తుంది, ఒకటేమో మనీ గుమ్మడికాయ నేల మీదే వెళ్తుంది కదా. మనీ ప్లాంట్ ని తీసుకుంటే చక్కగా మన తాడిస్తే పాకుంటూ పైకి వెళ్ళిపోతుంది కదా. ఇలాంటి ఒక మొక్క తీసుకుందాము. ఇంకొకటి ఏదో ఒక గార్డెన్ మొక్క, అంటే నార్మల్ గా నిలబడే ఒక బుష్ తీసుకుందాం. దీన్ని ఇలా పెరగమంటే ఎలా పెరుగుద్ది కదా. ఏ మొక్కకు ఆ మొక్కకు ప్రత్యేకత ఉంది, అలాగే మన మనిషికి ఒక ప్రత్యేకత ఉంది. సో అది కనిపెట్టడమే మన పర్పస్. ఇంకా మనము మిగతా వాళ్ళ స్టాండర్డ్స్ లో నిలబడాలని ప్రయత్నం చేయటం మానేసేయండి. అది ఎప్పుడు మానేస్తామో ఆటోమేటిక్ గా మనం చాలా సాటిస్ఫై అవుతాం. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ స్టాండర్డ్స్ కి వెళ్ళాలని ప్రయత్నిస్తామో అప్పుడే అసహనం స్టార్ట్ అవుతుంది. మన మీద మనకి మంచి ఫీలింగ్ ఉండదు. ఎంతో నేను వేస్ట్ అని అనిపిస్తుంది, లేదంటే ఆ ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది, లేదంటే అవతల వాళ్ళు ప్రేమించాలి అనుకుంటాం. ఎక్స్పెక్టేషన్ అన్నమాట. అంటే నేను ప్రేమిస్తున్నా కదా, తిరిగి ఇవ్వట్లేదు. అసలు అలా కోరుకోవద్దు. నిజంగా మీకు ఇష్టమైతే మీరు ప్రేమించండి. అవతల వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఇవ్వాల్సింది ప్రేమ, అంతేగాని మనము అడగాల్సిన అవసరం లేదు. ప్రేమ అంటే యాక్చువల్గా ఇట్ ఈస్ గివింగ్. సో ఇఫ్ యూ ట్రూలీ లవ్, దేన్నైనా ప్రేమిస్తే మనస్ఫూర్తిగా మీరు ప్రేమించండి. ప్రేమ అంటే చూపించటమే. యూ షో వాళ్ళకి ఎలా అవసరమో, వాళ్ళకి ఏ విధంగా మీరు ఉపయోగపడతారో ఆ విధంగా దాన్ని చూపించగలగంటే సరిపోతుంది. అంతేగాని మళ్ళీ తిరిగి వాళ్ళు ఎంత ఇచ్చారని పోల్చుకోవద్దు. అప్పుడు అది అసలు ప్రేమే కాదు, అది స్వార్థం అవుతుంది. ఓకేనా. సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నిండుగా మెండుగా మనం ప్రేమించుకుంటామో ఆటోమేటిక్ గా మనం ప్రపంచం అంతటికి ప్రేమను పంచగలుగుతాం ఎంతో హ్యాపీగా. అండ్ మనం ఏమనుకుంటున్నామో అవన్నీ సాధించడం కూడా ఈజీ అవుద్ది. మన మీద మనకి నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలంటే చిన్నప్పటి నుంచి గాయపడిన మన సోల్. ఓకే. సో
నమ్మకం ఉంటే సోల్ అనండి, లేదంటే ఇన్నర్ చైల్డ్ అనండి, ఏమైనా అనుకోండి. ఆ లోపల నుంచి వస్తున్న ఆ శబ్దం ఉంది కదా, పసిపిల్ల ట్రీట్ చేయండి, ప్రేమగా మాట్లాడండి. మీరు చెప్పండి ఏదేమైనా కూడా నేను నిన్ను ప్రేమిస్తాను, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా అని అద్దం దగ్గర చెప్పుకొని రోజు కనీసం 3 సార్లు పొద్దున్న అండ్ నైట్, వీలైతే నైట్ కూడా ఆ మిర్రర్ దగ్గర ప్రాక్టీస్ చేయండి. అది వీలైతే ఇంట్లో ఎవరు లేకపోతే గట్టిగా అరిచి కూడా చెప్పండి, ఏం పర్వాలేదు. ఎంత బాగా ఎంతగా అంటే ఫైనల్లీ మీరు కన్విన్స్ అవ్వాలి. మీరు మనస్ఫూర్తిగా అలాంటివి చెప్పుకున్నారు మీకు మీరు. మీ కళ్ళల్లోకి చూసుకోండి, అది మీ కళ్ళల్లోకి చూసి అద్దంలో నేరుగా కళ్ళల్లోకి చూసి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్ గా అది చేరాల్సిన చోటికి చేరుతుంది. చేరినప్పుడు హీలింగ్ మొదలవుతుంది. అంతే. ఇంకా ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పొచ్చా మ్యామ్? నేనే హ్యాండ్ రైజ్ చేసింది. చెప్పండి. మ్యామ్, అంటే ఇప్పుడు నా హస్బెండ్ ఉన్నారు మ్యామ్. అతను చాలా అంటే చాలా బిజీ అన్నమాట. అంటే నాకు మీరు చెప్పింది కరెక్టే ఉండొచ్చేమో. అంటే ఏంటి, ఇప్పుడు మనం తన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎక్స్పెక్ట్ చేస్తే అది సెల్ఫిష్ అని చెప్పారు కదా మీరు. కానీ అనిపించింది కదా మనకి కూడా, తను మంచివాడే, తను నన్ను మంచిగానే చూసుకుంటాడు, కానీ నాతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి, నాతో ఉండాలి అని అనిపిస్తుంది కదా. తనకైతే అంటే పాపం చెప్పాలంటే తన సిచ్యువేషన్ లో నేనుంటే నేను కూడా చేయనేమో, కానీ నాకైతే అనిపిస్తుంది కదా మ్యామ్, నాతో ఉండాలి, నాతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి. ఎప్పుడు తన వర్క్ అంటే నాకు కూడా కోపం వస్తుంది కదా. ఎట్లా బ్రెయిన్ ని కంట్రోల్ చేయాలనేది అర్థం కావట్లేదు మ్యామ్ నాకు. ఎక్స్పెక్టేషన్ వచ్చి ఒక రకమైన అసహనంగా అనిపిస్తుందా మీకు? అవును మ్యామ్, నిజంగా కోపం వస్తుంది, బాగా కోపం వస్తుంది అసలు. ఓకే. మీరు ప్లాన్ చేయండి. మీరు కలిసి ఫుడ్ తినడము, కలిసి కాఫీ తీసుకోవడము, మార్నింగ్ మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే లోపు యూ కెన్ ప్లాన్. ఆయనతో మాట్లాడగలరు అనుకోండి, మాట్లాడండి. మాట్లాడి మంచి మూమెంట్స్ ని రోజు ఒక 10 నిమిషాలు, పావుగంట మీరు కలిసి కూర్చుని మాట్లాడుకునే టైం. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రోజు మొత్తం ఎంత బిజీగానో ఉండొచ్చు, కానీ కలిసి కూర్చుని కాసేపు ఆ రోజు గురించి ప్లాన్ చేసుకుని వెళ్తే డే చాలా బాగుంటుంది. నిన్నటి గురించి గాని, ఇవాటి గురించి గాని, అసలు ఏమైనా అసలు మన లైఫ్ లో జరుగుతుంది ఏదో ఒకటి. ఆ జరిగేది ఇద్దరు కూర్చుని డిస్కషన్ కూడా లేకలా, కనీసం ఇష్టమైన ఒక స్పాట్ లో కూర్చుని ఒక కాఫీయో, టీయో, లేదా మీరు గ్రీన్ టీ ఏ తాగితే అది కూర్చుని కాసేపు సైలెన్స్ లో మీకు ఇష్టమైన స్పేస్ లో ఉంటే బాగుంటుంది ఖచ్చితంగా. ఒకవేళ అది ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాం అనుకుంటే మీరు రైట్ గ్రాటిట్యూడ్, యూ విల్ అట్రాక్ట్. ఓకే. అంటే మీరు మాట్లాడి నేను సాధించలేకపోతున్నాను అనే ఫీలింగ్ మీకుంటే, లేదంటే ఆయనతో కలిసి మీరు ప్లాన్ చేయలేకపోతున్నారు, రోజు ఒక 15 మినిట్స్ మీరు అడగడం కూడా కష్టంగా ఉంది. ఓకే. తన సిచ్యుయేషన్ లేదంటే అంత టైట్ గా ఉంది. యూ రైట్ గ్రాటిట్యూడ్. దానికి ఇంటెన్షన్ అంటారు దీన్ని, గ్రాటిట్యూడ్ ఇంటెన్షన్. యాక్చువల్ గా మనం ఏవి వెళ్ళే మంత్ లో ప్రాక్టీస్ చేయాలి, చెప్పాలి అని అనుకున్నది. బట్ స్టిల్ మీరు ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఏంటి, తనతో ఆ టైం స్పెండ్ చేయగలుగుతున్నందుకు థ్యాంక్ యూ అని రాసుకుంటారు అనమాట. ఓకేనా? సో మీకు ఎలా అయితే అనిపిస్తుందో ఆ ఫీలింగ్ ని రాసి దానికి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఆటోమేటిక్ గా ఆ టైం ఎలాగోలా మీకు యూ విల్ అట్రాక్ట్ దట్ టైం. అండ్ ఇఫ్ పాసిబుల్ యూ హ్యావ్ టు ప్లాన్. నాకు టైం స్పెండ్ చేయాలని ఉంది ఆయనని అడగండి. టైం ని క్రియేట్ చేసుకోమని అడగండి. వీలవుతుందా, వీకెండ్స్ ఎలాగా అని చెప్పి యూ కెన్ ఆస్క్. ఒకసారి చెప్పరా మ్యామ్? మీరు చెప్పిన పాయింట్ నాకు సరిగా అర్థం కాలేదు. ఓకే. మీరు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు కదా తనతో, ఒకటి ఆయనకి చెప్పటం, మంచిగా టైం స్పెండ్ చేయడానికి రోజు ఒక 5-10 మినిట్స్ కనీసం పొద్దున పూట్ల. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు కాఫీ టీ ఏదో ఒకటి తాగుతారు కదా, కనీసం అది కలిసి కూర్చొని స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. లేదు అలా కూడా చాలా టైట్ షెడ్యూల్, అసలు పొద్దున్న వెళ్తే రాత్రి దాకా ఇంక మనిషి కనపడరు, అలాంటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు మీరిద్దరు కలిసి ప్లాన్ చేయాలి. యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఏ వీకెండ్స్. కనీసం వీకెండ్ లో అలాగా ప్లాన్ చేసుకోండి. అసలు మాట్లాడుకుంటే మెషిన్ లాగా పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేసుకుంటే కొన్ని రోజులకి మీ మీద మీకే వెరక్తి వచ్చేస్తుంది. అసలు పని చేసేది ఎందుకు, సంతోషంగా ఉండాలని కదా, సో హ్యాపీగా స్పెండ్ చేయాలని కదా. కాబట్టి ఏది ముందు అనేది కాకుండా దేనికి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఒకటి అర్థం చేసుకోవాలి ఆయన టైం షెడ్యూల్ మీరు. ఇంకొకటి యు ఆస్క్ ఫర్. మనకి ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లము, జనరల్ గా నేనేనా అడిగేది, నాకేనా టైం కావాలి అనేది కూడా ఒక్కొక్కసారి మన ఈగో కూడా ఇట్ విల్ యాక్ట్. ఎలాగంటే ఆయన అడగచ్చుగా. సో అది పక్కన పెట్టేసేసి మీకు కదా స్పెండ్ చేయాలని ఉంది,
ఆయనకి ఎన్ని ప్రెషర్స్ ఉన్నాయో ఇప్పుడు ఆయన ఆ ఫ్రీక్వెన్సీ ఉందో లేదో కదా. సో మీరు అడగండి, యూ ఆస్క్ ఫర్ టైం క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిద్దామని చెప్పి మంచిగా అడిగి చూడండి. అండ్ వీలైతే కాఫీ లాంటిది పెట్టుకున్నప్పుడు యూ ఆల్సో మీరు వెళ్ళి గబగబా పని చేసుకోవడం కంటే కూడా యూ ఆల్సో హ్యావ్ దట్ టైం 5 to 10 minutes కనీసం. వీ జనరల్లీ ఫిట్ ఫర్ దట్ టైం. ఏదేమైనా రోజు ఎంత టైట్ గా ఉన్నా కూడా, ఎంత షెడ్యూల్ ఎలా ఉన్నా కనీసం కాఫీకి కలిసి కూర్చోవాలని అనుకుంటాం. మిగిలింది అట్లీస్ట్ మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆయన బిజీ కాబట్టి నేను అర్థం చేసుకుంటాను. బట్ కనీసం 5 to 10 minutes we should have. లేదంటే వీకెండ్స్ లో ప్లాన్ చేయడం. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు పొద్దున్న లేస్తే పరిగెడతారు. అంటే బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు వీకెండ్స్ లో కదా. వాళ్ళు ఏదో ఒక పార్టీ పెట్టుకుని అందరిని పిలుచుకుని ఫ్రెండ్స్ ని బయటకు వెళ్తారు. మనమే ఎత్తుక్కోవాలి మనకు కావాల్సిన దారులు. గ్రాటిట్యూడ్ లో కూడా రాయండి, ఇంటెన్షన్ రాయండి, యూ బోత్ ఆర్ ఎంజాయింగ్ టైం టుగెదర్. ఓకేనా? మీది గ్రాటిట్యూడ్ రాసే మీద ఒక 2-3 పాయింట్స్ చెప్పరా మ్యామ్, ఏ విధంగా రాయాలనేది? మీకు టైం దొరికినందుకు మీరు థ్యాంక్ యూ చెప్తున్నారు ఆయనకి. మీ ఇద్దరు మంచిగా టైం స్పెండ్ చేసినందుకు మీరు థ్యాంక్ యూ చెప్తున్నారు. లేదంటే మీకు ఏదైనా ప్లేస్కి వెళ్ళాలని ఉంది ఆయనతో, మీరు ఆ ప్లేస్కి వెళ్ళగలిగినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు. ఎంత మనస్ఫూర్తిగా ఉండాలంటే దీన్ని ముందు మీరు నమ్మాలి జరిగినట్టు. నమ్మితే అది క్రియేట్ అవుతుంది, అప్పుడు ఆ స్పేస్ క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అయితే మీరు యాక్చువల్ గా అట్రాక్ట్ చేసుకుంటారు దాన్ని. థ్యాంక్ యూ మ్యామ్. అంటే జరగంది మనం జరుగుతుంది అన్నట్టు ఊహించుకొని రాయాలి. అంటే ప్రాక్టికల్ గానే మళ్ళీ ఎలాగంటే మనం కూడా నమ్మలేనంత వాటిని రాయొద్దు. మీరు ఎంత వరకు, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు రాసేది ఎలాగా ప్రాక్టికల్ గా ఉండాలి. అంటే మీ ఇద్దరు కలిసి చేయగలను అని ముందు మీ మైండ్ ని మీరు కన్విన్స్ చేయగలిగే అంతలోనే ఉండాలి మీరు రాసేది. అప్పుడు దానికి మనం ఇంటెన్షన్ సెట్ చేసి గ్రాటిట్యూడ్ అటాచ్ చేస్తే జరుగుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఫ్రీ గురుకుల్లో రేపు ఆనంద వేదిక ఉంది, మరి రేపు క్లాస్ ఉందా సార్ మనది? అంటే సురేంద్ర గారు క్లాస్ ఉంది కదా, అంటే ఏంటి మనది పొద్దున్నే ఉంది కదా, రైట్? ఉంది కదండి. ఎస్ సార్. రైట్ వెరీ గుడ్. రైట్, కమలవాణి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సో ఈ మంత్ జాయిన్ అయ్యాను మ్యామ్ గ్రాటిట్యూడ్ క్లాస్లో, పవర్ ఆఫ్ నౌ. సో ఫస్ట్ ఏమో అనుకున్నాను, సో గ్రాటిట్యూడ్, టు డూ లిస్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా చేంజెస్ వచ్చాయి. సో లక్కీ స్టోన్ గురించి కూడా పిల్లలతో ప్రాక్టీస్ చేస్తున్నాము. సో వాళ్ళు కూడా హ్యాపీగా చెప్తున్నారు మ్యామ్. 7 years బాబు, 3.5 year పాప. సో వాళ్ళు కూడా డిఫరెంట్ గా ఆలోచించి ప్రతి దానికి చెప్తున్నారు. పక్కనే మా హస్బెండ్ కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. సో తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. తనకి నేను ప్రతి విషయంలో థ్యాంక్ యూ అనేసి నేను కంటిన్యూస్ గా ఏది మనసుకు అనిపించినది అది చెప్తూ వస్తున్నాను. సో తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నా యొక్క కొన్ని వర్డ్స్, కొన్ని సెంటెన్సెస్ తను ఆఫీస్ లో కూడా యూజ్ చేసుకుంటున్నాడు. సో హ్యాపీ మ్యామ్. సో మనం బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ దిస్ వరల్డ్. మీరు ఆల్రెడీ అప్లై చేస్తున్నారు అండ్ ప్రాక్టికల్ కూడా చూస్తున్నారు. అవును మ్యామ్, సో హ్యాపీ మ్యామ్. అసలు అమ్మ కూడా జాయిన్ చేయించాను. సో అమ్మ కూడా వింటూ ఉంటారు. సో అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మ్యామ్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం అండి. చాలా బాగుంది. అసలుకు ముందు అన్ని మీరు చెప్తుంటే ఏమనుకున్నాము, ఇప్పుడు ఫస్ట్ లో బాగా అందరు హెల్ప్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఇప్పుడు మనం బాగా ఎదిగినాము, బాగున్నాము. అబ్బాయి వాళ్ళు సెటిల్ అయినారు, కొడుకు, పాప సెటిల్ అయింది, బాబు డాక్టర్, పాప ఎంటెక్ అయిపోయింది, వీళ్ళంతా సెటిల్ అయినారు. ఇప్పుడు వేరే వాళ్ళు మనకు హెల్ప్ చేసిన వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే మనం అయ్యో వాళ్ళు అట్లా అన్నారు ఇట్లా అన్నారు అని చాలా బాధపడేదాన్ని. కానీ మీరు చెప్పిన తర్వాత ముందు మనం మంచివే గుర్తుపెట్టుకోవాలి కానీ చెడువి గుర్తుపెట్టుకోకూడదు అని చెప్పారు కదా, అది చాలా యూజ్ అయింది. నేను అదే మా పిల్లలు కూడా నేను చెప్పేదాన్ని, ఇట్లా చేయకూడదురా, మనకు ముందు హెల్ప్ చేసిన వాళ్ళందరూ మనకు గుర్తు, ఇప్పుడు ఏదో మీరు బాగా పైకి వచ్చినారని చెప్పి వాళ్ళని ఇది చేయకూడదు అని నేను మామూలు చెప్పేదాన్ని అందరి అంతా. కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల, రాయడం వల్ల మీరు చెప్పే కొద్దీ అది చూడు ఎంత యూజ్ అయినా మా పిల్లలకి, అది అవునమ్మా కరెక్టే నువ్వు చెప్పేది అని మా పిల్లలు అదే అనేవాళ్ళు అనమాట. నాకు ఇప్పుడు మీరు మీ క్లాస్ విన్నాక చాలా హ్యాపీగా ఉందన్నమాట. అసలు థ్యాంక్ యూ.
అసలు అమ్మ మీ మీ క్లాస్ పేరేంటమ్మా? చాలా కమలవాణి గారు మీ అమ్మగారి పేరేంటి? అమ్మ పేరు శైలజ సార్. శైలజ గారు, చాలా చాలా సంతోషం. అంటే యూ హావ్ కమ్ లైక్ ఏ సడన్ సర్ప్రైజ్ అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అంత వెరీ అన్న వాళ్ళు హ్యాపీ, ముగ్గురు వెరీ సార్. ఎక్సైట్మెంట్. అవును సార్, థ్యాంక్ యూ సార్. అసలు అవి ఇది వింటుంటే నాకు ఇంత మిస్ అయినామా అనుకుంటున్నాం సార్ మేము అసలు. ఏం కాదు, అది గతం గత అనుకున్నాగా. అవును సార్, ఏది ఎప్పుడు ఎప్పుడైనా కూడా జరగాలో మా అమ్మాయి అప్పుడే జాయిన్ చేయించారు. ఏంటిదండి? మా అమ్మాయి జాయిన్ చేయిస్తున్నారు. అందుకు 5:30 నేను మా అమ్మ 4కి లేసేదాన్ని. అలవాటు నాకు చిన్నప్పుడు పిల్లలను చదివిపించేదంతా. ఇప్పుడు ఈ మంగతి వీళ్ళ ఇంటికి వచ్చాను ఇప్పుడు. సంతోషం, వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. వెరీ నైస్ అండి. కానీ బాగా చెప్తున్నారు మేడం సార్, చాలా. థ్యాంక్ యూ అండి. కానీ పొద్దున్నే నాకు ఇలా చాలా వచ్చేలా హ్యాపీ. చూడటం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. బీయింగ్ బోత్ ఆఫ్ యూ టుగెదర్, ఎంతో హ్యాపీగా, ప్రశాంతంగా. గ్రేట్ అండి. సరే, మనకి 6:35 అయింది. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. రేపు మనకి ఫుడ్ మీద గ్రాటిట్యూడ్. సో ఖచ్చితంగా కరెక్ట్ టైంకి వచ్చేసేయండి. రేపు ఎల్లుండి మన క్లాస్ కానీ వీఆర్ నాట్ స్టాపింగ్ ద పవర్ ఆఫ్ నౌ. అంటే పవర్ ఆఫ్ నౌ లో మనం బహుశా ఒక 25% చూసాం. బికాస్ వీ వాంటెడ్ ప్రాక్టికల్ అప్లికేషన్. గ్రాటిట్యూడ్ అనేది ఒక చిన్న పార్ట్. దాంట్లో మనము ఇంకా డెప్త్ ఉంటుంది. మనకి ఇది అలవాటు అయితే మిగతా అవి రాబోయే నెల ఇంకా బాగుంటుంది. సో కాకపోతే రాబోయే నెల కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. వీ విల్ బి చేంజింగ్ ద ప్లేసెస్. సో కానీ చూద్దాం, లెట్ us see how God is planning for us. But all the best to all of you. Love you all. రేపు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రేపు మిర్రర్ ఎక్సర్సైజ్ చెప్పండి మేడం. ఏమన్నారండి? రేపు మిర్రర్ ఎక్సర్సైజ్ చెప్పండి. అందరిని మిర్రర్ తెచ్చుకోమంటే మనకి ఈజీగా అయిపోతుంది. మీరేం చెప్పారు కదా మిర్రర్ గురించి. మీరు ఇప్పుడు ఈ రోజు మీ మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత గ్రాటిట్యూడ్ కంప్లీట్ చేయండి. ఒకసారి రాసిన తర్వాత అర్థం మీకు ఎక్కడ కంఫర్టబుల్, అంటే మళ్ళీ ఆడ చూస్తున్నారు వీళ్ళ చూస్తున్నారు అనే ఫీలింగ్ లేకుండా చక్కగా మీరు ఒక్కడే ఉన్న రూమ్ లోకి వెళ్ళి లేదా మిర్రర్ ఉన్న రూమ్ లోకి వెళ్ళి ఈ ప్రాక్టీస్ చేయండి. మనస్ఫూర్తిగా టైం తీసుకొని నిదానంగా ఐ లవ్ యూ. అసలు మిమ్మల్ని ప్రేమించడానికి కారణం అవసరం లేదు. మీరేమి దానికోసం ఏవో సాధించాల్సిన అవసరం లేదు. అరే మీరు ఈ భూమి మీద పుట్టారు, అదే ఎంతో ఎంతో ప్రెషియస్ థింగ్. సో ఇదే చెప్పండి అర్థంలో కూడా, అరే నిన్ను ప్రేమించడానికి నాకు కారణం అవసరం లేదు, ఏ కారణం లేకుండా ఐ లవ్ యూ విత్ హోల్ ఆఫ్ మై హార్ట్ అని చెప్పండి అండి. మిర్రర్ వర్క్ అనే ఒక బుక్ ఉంది, లూయిస్ హే రాశారు. మిర్రర్ వర్క్, దాని తర్వాత డీప్ వర్క్ అని ఇంకో బుక్ ఉంది. సో మనం లోతుకి ఎంత కొద్ది మనకు అవసరం అయితే, అంటే దాని మీద ఒక పుస్తకమే ఉంది. దానిలో మనం చూసేది ఒక చిన్న అణువంత. చాలా చేంజెస్ వస్తాయి, చాలా విధాలు. అంటే మన పట్ల మనకున్న భావాలన్నీ, అంటే నెగిటివ్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. బట్ ఇంకా లోపలికి హీలింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఇట్స్ హీలింగ్ ప్రాక్టీస్. మనం ప్రయత్నిద్దాం దీనిలో, అది కూడా ఫ్యూచర్ లో కవర్ చేయడానికి. సో ఆల్ ద బెస్ట్. లవ్ యూ ఆల్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Have a great day.